హాయ్ అండి అందరికీ. దసరా హాలిడేస్ వచ్చినాయి అన్నమాటే కానీ సుఖం లేకుండా పోయిందండి పిల్లలకి పాపం. ఏంటంటే పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చిన మల్లాడి నుంచి ఫీవర్స్ అనమాట. పెద్దదానికి అయిన తర్వాత చిన్నదానికి, చిన్నదానికి అయిన తర్వాత పెద్దదానికి, అవి రిపీట్గా 2 టైమ్స్ అయితే ఫీవర్స్ వచ్చినాయి కదా అని టెస్టులు కూడా చేయించాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని అన్నారు. తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ మా చిన్న పాపకేమో చెవి ఇన్ఫెక్షన్ అయింది. ఆ చెవి ఇన్ఫెక్షన్ కూడా ఫీవర్ డాక్టర్ దగ్గర చూపిస్తే యాంటీబయాటిక్ ఇచ్చారు, వాడాము, తగ్గింది. మళ్ళీ సెకండ్ది కూడా వచ్చేసింది, 2 చెవులకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మేము చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారండి. మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్స్ ఎక్కువ తెస్తారు. ఐస్ క్రీమ్ తినటం వల్ల మా పాప కూలింగ్ వాటర్ ఎక్కువ తాగటం వల్ల చెవిలో అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చామండి. అనకాపల్లి చాలా పాపం బాధపడుతుంది. పెయిన్ అయితే రావట్లేదు కానీ చెవిలో నుంచి చీమ అయితే కారిపోతుంది. పిల్లలకి గారాబం పెట్టొచ్చు కానీ చాలా లిమిట్స్లో పెట్టాలండి. అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కాడ నుంచి అన్నీ మనం చాలా లిమిట్స్లో ఉండాలన్నమాట. ఇంకా ఆ రోజైతే దుర్గాష్టమి కదండి, వంట కూడా చేయలేదు. ఇంకా అక్కడే చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి మీల్స్ అయితే తినేసాము. ఇంకా పాపకైతే 5 రకాల టానిక్స్ అయితే రాసిచ్చారండి. ఇంకా వస్తే నాన్ శుద్ధులు కూడా కొనుక్కున్నాను. ఓకేనండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.